అంబటి రాంబాబు గారు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ గతంలో మేము గుడ్ గవర్నెన్స్ అందించాం, ఇలాంటి దాడులు కానీ ఎక్కడా కూడా మేము ప్రోత్సహించలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు విడుదల రజనీ గారి మాటలను ఎంతవరకు సమర్థిస్తారు? వైసీపీ పార్టీ అంటేనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. అదే ఇప్పుడు ఇదైంది. మరి ఏ రకంగా అయితే మీరు రావటంతో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికని కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టి ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి మూల కారణం ఏంటంటే ప్రజావేదిక కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టడం. అక్కడి నుంచి ఎంత తిరోగమనానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్టుందో చూస్తున్నాం, అందరూ చూస్తూనే ఉండారమ్మా. మరి కారణం లేకుండానే మరి ఒక నాయకుడు మరి ఫస్ట్ అమరావతి వస్తున్నాను, నేను అమరావతికి ప్రాణం పోసినాడిని, అమరావతి ఎట్టుందో ఏ పరిస్థితుల్లో ఉందని చూస్తానికని చంద్రబాబు గారు వస్తున్న టైంలో మీ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని ఆయన మీదకి లాఠీలు చెప్పులు వగైరా వేసి ఎట్లా హల్చల్ చేశారో చూసాం. ఆ తర్వాత అమరావతి మీద ఎంత విధ్వంసం మాట్లాడారో చూసాం. ఆ తర్వాత ఏమైందంటే మరి పాపం అసెంబ్లీ అంటే ప్రజలు దేవాలయం అని భావించే అసెంబ్లీలో ఏ రకంగా అయితే మీరు లోకేష్ పుట్టుకను కూడా అవహేళన చేస్తూ ఎలిమినేట్ మాధవరావు పోలికలు ఎట్టుండయి అని చెప్పి మాట్లాడితే అది తప్పు కాదమ్మా. మరి ఏంటంటే అది ఒక మంత్రం అన్నమాట. మరి సుప్రభాత మంత్రం లాగా మీ ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడుతున్నారు. ఏ రకంగా అయితే వాళ్ళ బాడీ షేమింగ్లు చేయటము, మరి చంద్రబాబు గారిని ఏ రకంగా మాట్లాడారో, మరి వాళ్ళ ఆవిడని ఏ రకంగా మాట్లాడారో మీరు మాట్లాడినవన్నీ తప్పులు కాదు, మంచి కబుర్లు, మంచి గుడ్ గవర్నెన్స్ అందించారు. అందుకని చెప్పి మరి వరదలు వచ్చినా తిత్లీ తుఫాన్లు వచ్చినా కానీ ప్రజలకు మరి వైజాగ్ వెళ్ళి వైజాగ్ మూడో రాజధాని, అసలు ఆర్థిక రాజధాని వైజాగ్ అని చెప్పేసి మీరు మాట్లాడతా ఆ వైజాగ్ మీద ఎంత ప్రేమ ఉందంటే మరి తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రం సేఫ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంటారు. మరి ఏదన్నా అంతా బాగుండే టైంలో ఏదన్నా దోచుకోవడానికి కావాలన్నప్పుడే రిషికొండ ప్యాలెస్లు కడటానికేమో అక్కడికి పోతారు. మీదంతా చాలా గుడ్ గవర్నెన్స్. మరి ప్రజలకు ఎన్ని అందించారంటే మరి ఆర్థిక పంచాయతీ రాజుకు వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు వరకు బాగానే ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి అంటే దాన్ని మనకి అందిపుచ్చుకోవడం, కేంద్రం దగ్గర నుంచి అందిపుచ్చుకోవడం చేతగాక మరి ఆ నిధులన్నింటిని కూడా పంచాయతీలకు పోవాల్సిన నిధులను కూడా మీ స్వకార్యాలకో లేకపోతే వేరే వాటికి ఇది చేసుకున్నారు. మరి అవన్నీ గుడ్ గవర్నెన్స్లే. ప్రజలైతే అవేర్నెస్గానే ఉండారు. అప్పట్లో మీ పంచాయతీల్లో మీకు తరపున గెలిచిన వైసీపీ పార్టీ తరపున గెలిచిన సర్పంచులు కూడా ఎంతమంది కూడా మాకు ఈ పదవి అనేది ఎంత కత్తి మీద సాములాగుందో, మరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ పదవులను కూడా వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అంటే ముఖ్యంగా ఇవిడి దాడుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు విడుదల రజనీ గారు. గతంలో జగన్ అన్న ఏ పార్టీకి కూడా దాడులు ప్రోత్సహించలేదు, ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్ళాము. ఈరోజు తప్పుడు సాంప్రదాయంతో దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంది. దాడులు అసలు ఏం చేయలే. ఎందుకంటే ఉదాహరణ అమరావతి రైతులనే తీసుకుందాము. అమరావతి రైతులు ఏ రకంగా అయితే పాదయాత్రలు చేస్తుంటే మరి నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏ రకంగా అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి మా మీద దాడి చేసి కనీసం మేము తినే అన్నంలో కూడా ఇసుక పోసి, ఆ వండిన డేక్షాల్లో ఇసుక పోసి, మరి మేము వాడుకునే టాయిలెట్లను కూడా వీళ్ళకి టాయిలెట్లు ఏమీ లేకుండా మా మానవాభిమానాలు దెబ్బతినే విధంగా ఏ రకంగా చేశారో మేము చూసాం. మరి అంగళ్ళ సంఘటనలో మరి ఏ రకంగా అయితే రాళ్ళు రువ్వి మరి ఏ రకంగా హల్చల్ చేశారో చూశారు. మరి ఇప్పుడు యువగాళం పాదయాత్ర చాలా దూరం వెళ్ళినాక కూడా మరి ఏ రకంగా అయితే అడ్డుపడ్డారో, మరి రామచంద్రాపురం దగ్గరకు వచ్చేసరికి అమరావతి రైతుల పాదయాత్ర ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, మరి కొంతమంది మా మీద ఇవాళ పెట్రోల్ వేశారు, ఇయ్యేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అమరావతి టు అరసవెల్లి అని చెప్పి పాదయాత్ర చేస్తున్నప్పుడు రామచంద్రాపురానికి ఇంకా కొంచెం ముందుగా మరి ఏ రకంగా అయితే మా మీద పెట్రోలు ప్యాకెట్స్ అన్నమాట, మరి మురుగునీళ్ళు బాటిల్స్, మరి వాటర్ ప్యాకెట్లు, మీరు ఇంకా వీళ్ళన్నా ఇంకా మగాళ్ళు వచ్చి ఇంటి మీదో పాడో చేశారు. మరి ఆ ఇంటి మీద కాకుండా ఆడాళ్ళు, రథం పక్కన ఆడాళ్ళు ఉంటే మా మీదకి వచ్చి చెప్పులు పడి మరి వాటర్ బాటిల్స్ పడి మురుగునీళ్ళ కాలంలో ముంచడానికి మీకు ఎట్ట చేతులు వచ్చినాయి అర్థం కాలేదు. కానీ ఆ మురుగునీళ్ళ బాటిల్స్ వేసి మమ్మల్ని ఏ రకంగా అయితే అవమానించారు ఇవన్నీ గుర్తులేదమ్మా. శుద్ధపోస మాటలు అసలు చెప్పొద్దు. మరి మీరు మరి ఏ రకంగా అయితే అమరావతిని అణచివేసి
వేసే ధోరణిలో ఇప్పటికి మేము అమరావతి వ్యతిరేకం కాదు అని చెప్పి సజ్జల నాయకుడు ఒకడు వచ్చి మాట్లాడతాడు. మరి అమరావతే కాదు, అమరావతిని నేను వచ్చి నిర్వీర్యం చేస్తానని చెప్పేసి అసలు నాయకుడు వాడతాడు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏ రకంగా అయితే అమరావతి రైతుల్ని ఏ కంట కన్నీరు ఈ నేల మేము మా కన్నీళ్లతో తడిపామన్నమాట. ఆ తడిపినా కూడా అప్పుడు మీకు ఏ మాత్రం ఏం ఇది లేదు, కనికరం లేకుండా ఎట్లా అయితే ఈవెన్ నా ఇంటి ముందు వచ్చేసి మరి ఎక్కడికి మేము ఆ రోజు మహిళా దినోత్సవానికి అని చెప్పేసి వెళ్తానికి బయలుదేరుతున్నామని చెప్పంటే సిఐ లెవెల్లో ఉండోడు వచ్చి రేతి 2 దగ్గర మా ఇంటి ముందు కాపలా ఉండ పరిస్థితి అనమాట. ఆడవాళ్ళ కాపలా పెట్టిన ఘనత మీ ప్రభుత్వానికి దక్కింది. మరి ఇంకా నీ ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అన్నట్టుంది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబటి రాంబాబు గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది, ఆయన ఏదో నోరు జారానని చెప్పేసి కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాంటి వ్యక్తిని పొగడాల్సింది పోయి ఈరోజు ఏ విధంగా ఇళ్ల మీద దాడి చేస్తారు మీరు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే అసలు మన కార్యకర్తలకు ముందు మనం నేర్పాల్సిన బాటే అదనమాట. మీరేం తప్పు చేయలే, ఇంకా రెచ్చిపోండి అని చెప్పి ఒక ఇంటి ఇస్తున్నాడు అనమాట. ఆ ఇంటిని ఫాలో అవుతా మాత్రం ఈ కార్యకర్తలు చెయ్యాలన్నమాట. అలా చేయని పక్షంలో వాళ్ళకి పనిష్మెంట్ అనమాట. అందుకని చెప్పి మరి అంబట మాట్లాడింది తప్పే లేదయ్యా అంటే, ఇంతకు ముందు మాట్లాడిన పెద్ద బూతుల కంటే ఈ చిన్న బూతుల్లాగా అనిపించుంటాయి. అందుకని చెప్పి మీకు తప్పులాగా అనిపించలా. అందుకని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. మరి ఏ రకమైన గుడ్ గవర్నెన్స్ కూడా చూస్తున్నారు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రము మరి దినదినాభివృద్ధి చెందుతుంది. మరి మనకు పెట్టుబడులు రావడానికి కూడా ఇది ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, అల్లర్లు సృష్టించాలని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు కుహానా నాయకులు కబుర్లు చెబుతున్నారనమాట. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితుల్లో కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇంకా వెనక్కలాగే పరిస్థితి అనేది లేదు. ఇంతకుముందు హైదరాబాద్ ఏ రకంగా అయితే డెవలప్ చేయడానికి బిల్ గేట్స్ వచ్చి అక్కడ మరి పెట్టుబడులు పెడతానికి ఆయనకి చిన్న విందిచ్చి ఎంత పెట్టుబడులు పెట్టించాడో చూసాం. అదే బిల్ గేట్స్ని ఇవాళ అమరావతికి రేపు 18వ తారీఖు అమరావతి తీసుకురావడానికి చూస్తుంటే ఇట్లాంటి అల్లర్లు ఈ సరౌండింగ్స్లో ఇట్లాంటి అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పి మీరు హింట్ ఇవ్వటానికి పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని మీరు ఏ రకంగా అయితే ప్లే చేస్తున్నారో మేము అందరం చూసామయ్యా. నీవు చేసే ఇదేంటంటే మరి ప్రజల్ని సమాధి మీద మీ పునాదులు కట్టుకోవడానికి అని చూస్తున్నారనమాట. మరి ఏ రకంగా అయితే ఇప్పుడు వరకు వాగుతున్నారు, కల్తీ జరగలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పి కుక్కలు వాగినట్టు వాగుతున్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సిట్లో మరి అంత పెద్ద డాక్యుమెంట్ 200 పేజీల డాక్యుమెంట్ ఇస్తే దాన్ని ఏమి లేదు, దానిలో ఉండ తప్పొప్పులు ఎతకటానికి కూడా మీరు పేపర్ వైజ్గా తీసుకొచ్చి మా ముందు పెట్టి ఇదిగో పలానా పేజీలో ఇది ఉంది, పలానా పేజీలో ఇది ఉందని చదివితే బాగుంటుంది. నేను ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం నాయకులకు కూడా కొంతమందికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఖర్చు అయితే అయ్యింది, మీ రాజకీయ నాయకులు కొంతమంది కలిసి ఆ సిట్ రిపోర్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పంచితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి వీళ్ళు తప్పు చదువుతున్నారా ఒప్పు చదువుతున్నారా, చదువుకున్న వాళ్ళ వరకు ఇంటర్నెట్లో చూసుకొని ఏదో రుజువు చేసుకుంటారు. మరి ఇవి మామూలుగా కామన్ పీపుల్కి అర్థం కావాలంటే ఇట్లాంటి పాంప్లెట్స్ పంచితే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట.